ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద मैचलेस नेम ऑफ जीसस क्राइस्ट ऑफ नजरेत. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఈరోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అని దీనిని మనం పిలవటానికి కారణం, ఈ యొక్క రోజు లేకపోయి ఉంటే మన జీవితాల్లో మనకు రక్షణ అనేది ఉండేది కాదు. మరి ఇటువంటి రోజుని మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా ఆయన త్యాగాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాక్యంలోనికి వెళ్లే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన సంఘస్థురు మరి గాయత్రి, మీకు తెలుసు, సంపత్ గాయత్రి. మరి గాయత్రి అనారోగ్య పరిస్థితి రీత్యా తను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంది. ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. తండ్రి, నీ కృపను బట్టి, నీ యొక్క వాత్సల్యాన్ని బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మరి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, సంఘమంతా ప్రార్థించినప్పుడు చెరసాల నుంచి నాయన పేతురుని విడిపించి తీసుకొచ్చిన ప్రభువు తండ్రి, అదేవిధంగా నాయన మేము సంఘంగా ప్రార్థిస్తూ ఉన్నాం, సంఘంగా ప్రార్థిస్తూ ఉన్నాం. గాయత్రి నాయన, మరి ఆ బిడ్డ అనారోగ్య సమస్యతో మరి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నది. మీ కృపతో నాయన వాక్యం సెలవిస్తూ ఉంది, మీ దెబ్బల ద్వారా మాకు స్వస్థ కలిగాను అని. అయా, మీ గాయములు నాయన ఆ బిడ్డను స్వస్థపరచులాగున మీ కృపను అనుగ్రహించి ఆ బిడ్డని ఆరోగ్యవంతురాలిగా మీ సన్నిధిలో సాక్ష్యంగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో మరి అత్యంత విలువైనటువంటి త్యాగము ఈ లోకములో ఏదన్నా ఉంది, లేదంటే జరిగింది అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము త్యాగముతో కూడినటువంటి జీవితం. ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రావటమే త్యాగముతో ప్రారంభమైంది కదా. త్యజించటం అంటే వదులుకోవటం. త్యాగం అనంటే సమర్పణతో కూడినటువంటి జీవితం. అయితే ప్రభువు పరలోకము నుంచి ఆ స్థానాన్ని విడిచి లోకానికి రావటంతో ప్రారంభమైనటువంటి త్యాగము, సిలువలో ఆయన ఇట్ ఈస్ అకంప్లిష్డ్ అంటే సమాప్తమాయను అని పలికినటువంటి మాట ద్వారా ఆ త్యాగము పూర్తయింది. అయితే ఈ రోజున ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి మనందరి జీవితాల్లో మార్పు రావాలి. మార్పు గనక మన జీవితాల్లో రాకపోతే, ఆయన శిలువ త్యాగాన్ని తెలుసుకున్న తర్వాత, ధ్యానించిన తర్వాత కూడా మన జీవితాల్లో మార్పు రాకపోతే, మనము సాతాను కంటే భయంకరమైన వ్యక్తులమని గుర్తుపెట్టుకోవాలా. జాగ్రత్త గమనించండి నేను చెప్పే మాట. ఆయన శిలువ త్యాగాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మన జీవితంలో మార్పు రాలేదు అంటే, మనం మారలేదు అని అంటే, మనము సాతాను కంటే భయంకరమైన వ్యక్తులమని గుర్తుపెట్టుకోవాలా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ త్యాగమునకు ప్రవచనముగా వ్రాయబడింది. పాత నిబంధన అంతా కూడా ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనం అయితే, క్రొత్త నిబంధన అంతా కూడా ఆ ప్రభువు ఆ ప్రవచనాల్ని నెరవేర్చడానికి, లేదంటే ప్రవచనాల యొక్క నెరవేర్పు ఆ ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క జీవితం క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము అనేది ఇంకా జరగవలసినటువంటి సంగతులను గురించి వ్రాయబడింది. ఒకసారి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మనం దీన్ని చదివి ఉండొచ్చు. దీన్ని మనం చదివి
ఎన్నోసార్లు వినుండొచ్చు. అయితే మరి ఒకసారి, ఎందుకనంటే ఆయన చేసిన త్యాగము నిజంగా మనకి తెలిస్తే, నిజంగా దాన్ని మనం తెలుసుకుంటే అసలు మనం మామూలు మనుషులుగా బతకలేం. 100% ఆయన శిష్యులం అయిపోతాం, ఆయన శిష్యుల వల్లే జీవిస్తాం. సో ఎంతైనా అవసరం ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం తెలుసుకోవటం. ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమయం తక్కువగా ఉంది, చెప్పాల్సింది చాలా ఉంది కాబట్టి 3వ వచనం చదువుకుందాం. హీ ఈస్ డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ ఆఫ్ మెన్. ఆయనంట అందరి చేత తృణీకరింపబడిన వాడును. తృణీకరించబడటం, రిజెక్టెడ్ అనే పదానికి అర్థం మనకి తెలుసు, కానీ రిజెక్టెడ్ అనేది ఎంత బాధాకరమో మీకు తెలుసా? బీయింగ్ రిజెక్టెడ్ ఎంత బాధాకరమో తెలుసా? ఒక ఉద్యోగం నాకు ఎంతైనా అవసరం, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతైనా అవసరం అని ఆ ఉద్యోగం కొరకు కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో అతన్ని రిజెక్ట్ చేశారనుకోండి, అతనికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. రిజెక్షన్లో ఉండే బాధ. నువ్వు ఎంతగానో ఒక వ్యక్తిని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకోవాలనో, లేదా ఒక ఆమెను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి కానీ ఆమె కానీ నిన్ను రిజెక్ట్ చేస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. రిజెక్షన్ అనేది, తృణీకరించబడటం అనేది మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప మనకు తెలియదు. అలా అని చెప్పి మనకు తెలియదా అంటే మనకు తెలుసు కూడా. చిన్నప్పటి నుంచి మనం మన చదువుల్లో స్నేహితుల ద్వారా తృణీకరించబడిన పరిస్థితులు ఉంటాయి, మన బంధువుల ద్వారా తృణీకరించబడిన పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనకి ఎంత బాధ కలిగి ఉంటుందో మనకు తెలుసు. అయితే దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, అసలు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు ఆయనకి, కానీ ఆయన వచ్చి మనందరి కొరకు ఆయన తృణీకరించబడ్డాడు అని అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం. యూజువల్గా మనం కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం సినిమాల్లో, వాటిల్లో ఏంటంటే ఒక ఊరు పెద్ద ఉంటాడు ఒక ఆయన పాపం ఒక కుటుంబానికో దేనికో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసం తగ్గించుకొని తను తగ్గించుకొని విలన్ బ్యాచ్ ఉంటుంది ఒకటి, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అవసరం కదా పాపం, వాళ్ళకి అవసరం, వాళ్ళకి సహాయం చేయాలని వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు వద్దంటారు, అయ్యా వద్దయ్యా అంటారు. వీళ్ళు వద్దులేయా, నువ్వు పెద్ద వద్దులేయా వాళ్ళు. ఆయన వెళ్తాడు. వెళ్తే ఏమవుద్దంటే వాళ్ళు భయంకరంగా ఆయన్ని అవమానపరిచి తృణీకరిస్తారు. పాపం ఆయన దిగుళ్ళు పట్టడం పక్కన పెడితే వీళ్ళ కోసం ఆయన తృణీకరించబడ్డాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని చూసి వాళ్ళు ఎంత కుమిలిపోతారో మనం ఎన్నో సినిమాల్లో చూసాం. ఎప్పుడైనా అటువంటి బాధ, అటువంటి వేదన, ప్రభు నీ కోసం తృణీకరించబడ్డాడు, అవమానించబడ్డాడు అని చెప్పి నువ్వు ఎప్పుడన్నా అది ఫీల్ అయ్యావా? ప్రాముఖ్యమైన విషయాలు ఇవేనండి. అవి ఫీల్ అయినప్పుడే నీకు పౌరుషం వస్తుంది, అవి ఫీల్ అయినప్పుడే నీకు పట్టుదల వస్తుంది. ఒక తల్లో తండ్రో కష్టపడి చెమటోడ్చి తిని తినక ఒకవేళ ఆ బిడ్డ కొరకు చదివించి అన్ని చేస్తే ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులను ఏమాత్రం లెక్క చేయకుండా గనక అతను జీవించాడు అనుకోండి, అతన్ని ఏమంటాం మనం? ఏమంటాం అతన్ని? ఎందుకురా నీకు ఈ జీవితం, ఎందుకురా నీ బతుకు? వాళ్ళంతా కష్టపడి, అంత ప్రయాసపడి నిన్ను చదివించి, అంత తిని తినక కూలీనాలి చేసి నేను చదివించి అంత కష్టపడితే, నీకోసం ఎన్నో అవమానాలు పొందితే, ఏంట్రా నువ్వు బాగా స్థిరపడి వాళ్ళని బాగా చూసుకుంటావు అనుకుంటే నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు అని అంటారు లేదా? మరొకసారి ఆలోచించండి. మన ప్రభువు మన కొరకు తృణీకరించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. హీ వాజ్ డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ ఆఫ్ మ్యాన్, ఏ మ్యాన్ ఆఫ్ సారోస్ అని బైబిల్ చెప్తా ఉంది. దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడు ఆయన నీకోసం, నా కోసం. అండ్ acquainted with grief, and we hid as it were our faces from him. He was despised and we esteemed him not. చదవమా.
అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, అతడు తృణీకరింపబడేవాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను, అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. ఆయన వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మెస్సయ్య లేదా క్రైస్ట్ వస్తాడని తెలుసు కానీ వారి యొక్క పర్సెప్షన్ వేరుగా ఉంది. ఆయన వచ్చే విధానం వేరనుకున్నారు, ఆయన వచ్చి చేసే కార్యాలు వేరనుకున్నారు. ఎందుకంటే పాత నిబంధనలో ఆయన వస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈ శత్రువులందరినీ ఇచ్చేస్తాడని రాసింది కాబట్టి వీళ్ళ పర్సెప్షన్ అంతా వేరుగా ఉంది. ఆయన వచ్చేసి ఏదో మిలిటరీ ఒకటి తయారు చేసి ఆయన సొంత సైన్యం తయారు చేసుకొని ఈ రాజులందరినీ జయించేసి అలా చేస్తాడు అనుకున్నారు. ఎందుకంటే వారికి అండర్స్టాండింగ్, ఆ డిసర్న్మెంట్ లేదు. అయితే ప్రభువు వారు ఊహించిన దానికి ఆ విధంగా కాకుండా దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో ఆ విధంగా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన్ని వారు క్రీస్తుగా లేదా మెస్సయ్యగా అంగీకరించలేని పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఆయన శిలువ మరణము పొందిన తర్వాత పునరుద్ధరణే తిరిగి లేచాడో అప్పుడు వాళ్ళకు అర్థమైంది ఈయనే క్రీస్తు అని. హల్లెలూయా. అంటే అప్పుడు వాళ్ళు ఆయన ఎవరో తెలియక ఒకవేళ ఆయన్ని తృణీకరిస్తే పర్వాలేదు, కానీ ఈ రోజున ఆయన ఎవరో తెలిసి కూడా నీవు నేను ఆయన్ని అవమానపరిచే విధంగా, తృణీకరించిన విధంగా మన జీవితాల్ని మనం జీవిస్తే ఎంత తప్పు, ఎంత పాపం. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా అవసరమైనటువంటి వాక్యం ఇది మనకి. ఒక మనిషి మన కొరకు తన్ను తాను తగ్గించుకొని ఒక దగ్గరికి వెళ్ళి ఒక సహాయం కోరినప్పుడు అతను అవమానపరచబడితే మనకెంతో బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం రికమెండేషన్ కోసం అడుగుతాం కదా, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంచెం రికమెండ్ చేయండి సార్ అని. ఇతను వెళ్ళి చెప్పినా కానీ వాడు వినకుండా పంపించేశారనుకో, మనం ఏమంటాం అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అండి, అట్ ద సేమ్ టైం సారీ అండి, మా కోసం మీరు వచ్చి అక్కడ రికమెండేషన్ చేశారు కానీ అవ్వలేదు. ఒకసారి ఆలోచించండి, ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చెప్తుంటేనే మనం ఎలాంటి పశ్చాత్తాపం లేదంటే ఎలాంటి బాధ వేదన కలిగి వారిని మనం క్షమాపణ అడుగుతాం. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి ఈ లోకానికి మానవ రూపంలోనికి వచ్చి నీకోసం నా కోసం తృణీకరించబడి అవమానపరచబడి మన బాధలు వ్యాధులు భరించి శిలువ మరణం పొందితే మనం ఎంతగా పశ్చాత్తాపడాలి, ఎంతగా మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఎంతగా ఆయన్ని ప్రేమించాలి, ఎంతగా ఆయనకి విధేయత చూపించాలి. ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ వర్ది ఆఫ్ హిస్ సాక్రిఫైస్? ఆయన త్యాగానికి, ఆయన శిలువ త్యాగానికి తగినట్టుగా మనము జీవిస్తున్నామా? దిస్ ఇస్ ద క్వశ్చన్ టుడే. ఎందుకంటే ఆయన త్యాగము వృధా కాకూడదు. ఆయన త్యాగము ఎప్పటికీ వృధా కాకూడదు. కానీ క్రైస్తవ సమాజంలోనే అది వృధాగా చేయబడతా ఉంది. అంటే ఆ త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నాం మనం. ఆ త్యాగానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ప్రశ్న వేసుకుంటే నో అనే సమాధానం వస్తుంది. ఆయనను చూడటానికి, ఆయనను దర్శించడానికి, లేదంటే ఆయన్ని కలుసుకోవటానికి ఇష్టపడినటువంటి క్రైస్తవ సమాజం ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. ఆయనను చూడటానికి, ఆయనను కలుసుకోవటానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయన చెప్పింది చేయటానికి ఇష్టపడట్లేదు క్రైస్తవ సమాజం ఈ రోజున. మనుషులు తయారు చేసినటువంటి ఆచారాలని, వారు సొంతగా కల్పించుకున్నటువంటి పద్ధతుల్ని, వాటిని ప్రేమిస్తున్నారు, వాటిని చేస్తున్నారు. కానీ
ఆయన చూపించిన మార్గాన్ని ఫాలో చేయట్లా. వీఆర్ నాట్ లివింగ్ ఎ లైఫ్ వర్ది ఆఫ్ హిస్ సాక్రిఫైస్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ వర్ది ఆఫ్ హిస్ సాక్రిఫైస్, వీఆర్ మోర్ ఈవిల్ దెన్ సాటన్. ఆయన సిలువలో ఆ త్యాగము చేసింది సాతాను కోసం కాదు. ఎవరి కోసం చేశాడు? నీ కోసం, నా కోసం చేశాడు. మరి అలాంటప్పుడు నువ్వు నేను ఎంతగా పశ్చాత్తాపడి ఆ యొక్క త్యాగానికి తగిన జీవితాన్ని మనం జీవించాలి. ఆయన ఏమన్నా ఉత్తమ మనిషా, లేదంటే ఆయన కేవలం మనిషా, లేదంటే కేవలం ప్రవక్త అంటే కాదు. హీఈస్ ద క్రియేటర్. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివినట్లయితే, జాన్ గాస్పుల్ 1st chapter 10th and 11th verses. He was in the world, and the world was made by him, and the world knew him not. చూడండి, ఆయన లోకంలో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకమంతా కూడా ఆయన మూలంగానే కలిగిందండి. కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకం ఆయన్ని తెలుసుకోలేదు. ఈ లోకములోనే క్రైస్తవులు కూడా ఉన్నారు, కానీ ఆయన నమ్మినటువంటి ప్రజలుగా క్రైస్తవులు ఎదుగుతులేరు. ఈ లోకమే ఆయన మూలంగా కలిగింది, ఈ సృష్టి మొత్తం ఆయన మూలంగా కలిగింది, కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులు ఆయనను గుర్తించట్లా, ఆయన తెలుసుకోవట్లా. సరే, వారు తెలుసుకోలేదంటే పర్వాలేదు, యేసు ప్రభుని నమ్మానని చెప్పుకున్నటువంటి నువ్వు ఎందుకు ఆయన్ని తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఆయనకి దగ్గర కాలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఆయన చెప్పినట్టుగా జీవించలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఆయన మార్గములో నడవలేకపోతున్నావు? ఆయన మార్గంలో నడవకపోతే, ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవించకపోతే, ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని నువ్వు జీవించినట్టు కాదు. ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని మనం జీవించాలి. We must live a life worthy of his sacrifice, or else we are no better than Satan, worse than Satan. The 11th verse says, he came unto his own, and his own received him not. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు ఆయనను, సో హీ లవ్డ్ us so much. ఈ వచనము మనం గమనిస్తే ఇజ్రాయేలుకు సంబంధించిందిగా మనం చూడొచ్చు. ఆ ఇజ్రాయేలీలు ఎవరైతే ఆయన ప్రజలుగా ఉన్నారో వారు ఆయన్ని అంగీకరించలా. అయితే దేవుని మహా ప్రణాళికలో, ఆయన మహాకృపలో అన్యులు ఎక్కువగా ఆయన్ని అంగీకరించారు. వాళ్ళలో మనం కూడా ఉన్నాం. దేవుని స్తోత్రం. మనం కూడా అన్యులమే. మనం యూదులమా? కాదు కదా, మనం కూడా అన్యులమే. అయితే ఆయన వారు ఆయన అంగీకరించలేదు, కానీ అన్యులు ఆయనను అంగీకరించినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒక్కసారి మరలా ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని మనం జీవించకపోతే మనం ఎంత భ్రష్టులమో ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లవాడు బాగా చదువుకోవాలని వాడిని ఇంజనీరింగ్లో జాయిన్ చేయడానికో, లేకపోతే డాక్టర్ కోర్సులో జాయిన్ చేయడానికో ఒక తండ్రో తల్లో వారికి ఉన్నటువంటి కిడ్నీనో ఏదో అమ్మేసి ఒకవేళ ఫీజు కట్టి వాడు బాగుపడాలని చదివిస్తే, వాడు చదవకుండా గాలి తిరుగుళ్ళు తిరిగితే వాడిని ఏమనాలండి? వాడిని ఎవరైనా వాడిని మెచ్చుకుంటారా? ఎవరైనా? మరి ఆలోచించండి, ప్రభువు చేసిన త్యాగం ఎలాంటిదో ఆలోచించండి. ఆ సిలువ మరణం ఏంటి, ఆ కొరడా దెబ్బలేంటి, అసలు ఆ గాయాలేంటి ఊహించలేం. అలా ఎందుకు చేశాడు? నువ్వు నేను ఈ లోకములో ఆయన వలె జీవించాలని. మరి అలా జీవిస్తున్నామా మనం అంటే లేదు. ఒకవేళ ఆ యొక్క కిడ్నీనో ఏదో అమ్మి చదివించినటువంటి ఆ కుమారుడు కుమార్తె
దానికి తగినట్టుగా కష్టపడి చదివి పెద్ద ఆఫీసరు, పెద్ద ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ అమ్మకి కానీ ఏదైతే కిడ్నీ ఉందో మళ్ళీ ఇంకో కిడ్నీ పెట్టించి వాళ్ళని బాగా చూసుకుంటే అప్పుడు ఏమంటారు? అతన్ని ఏమంటారండి? మెచ్చుకుంటారు లేదా? మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ వర్ది ఆఫ్ హిస్ సాక్రిఫైస్ ఆర్ నాట్? ఆయన త్యాగానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? ఆయన చెప్పినట్టుగా జీవిస్తేనే ఆయన త్యాగానికి తగినట్టుగా మనము జీవించిన వారం అవుతాం, లేదంటే లేనే లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. దానికి ముందు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం. 4th verse also we'll read. Surely he hath borne our griefs and carried our sorrows, yet we did esteem him stricken, smitten of God and afflicted. చదవమ్మా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఒకసారి ఆలోచించండి, ఏం అవసరం ఆయనకి? మన బాధలు ఆయన తీసుకోవడానికి, మన వ్యాధులు ఆయన మీద వేసుకోవడానికి, మన వ్యసనాలను కూడా సహించడానికి ఏం అవసరం ఆయనకి? అంటే ఒక చిన్న త్యాగము ఒక తండ్రి తల్లి చేస్తే దాన్ని ఎంతో గొప్పగా మనుషులు చెప్పుకుంటారు. నీ పరలోకపు తండ్రి ఈ లోకానికి యేసుక్రీస్తు రూపంలో వచ్చి అంత గొప్ప త్యాగము చేస్తే నువ్వు ఎందుకని ఆయన్ని గణపరచట్లేదు? నీ జీవితం ద్వారా నువ్వు ఎందుకని నీ జీవితం ద్వారా ఆయన మహింపరచట్లేదు? ఎంతకాలం ఈ లోక సంబంధం వాటి కోసమే ప్రయాసపడతావు? ఎప్పుడు ప్రభు కొరకు జీవించడం ప్రారంభిస్తావు? మనుషులు ఉదయాన్నే లేచి రాత్రి వరకు కష్టపడి పనిచేసి ఆ కష్టార్జితం తినటం వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో దేన్ని సాధించడానికి, దేన్ని సంపాదించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావో అవన్నీ వ్యర్థము. అవి దేనికి పనికిరావు, నీతో రావు. ఏ జీవితం అయితే నువ్వు యేసు ప్రభు కొరకు జీవిస్తావో, ఆయన చెప్పినట్టుగా జీవిస్తావో, అప్పుడు ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించినట్లు, ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని జీవించినట్టు, అది నీకు నిత్య జీవములో నీకు సదాకాలము నిన్ను గొప్ప స్థితిలో ఉంచుద్ది. కానీ దీన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలో చాలా క్రైస్తవ సమాజం లేదు అనే చెప్పాలి. నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం, ఆయన చెప్పిన మాటలు గనక మనం వింటే, ఆయన బోధన గనక మనం వింటే, అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఏమి చేయవసరం లేదు. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చదవండి. ఎన్నిసార్లు చదవండి, చాలు. దాన్ని నెరవేరిస్తే చాలు, దాన్ని ఫాలో చేస్తే చాలు. నిన్న ఎవరైనా వచ్చి నీ దగ్గర అయ్యా ఒక చొక్కా ఉంటే ఇవ్వనంటే 1 కాదు 2 ఇచ్చేసి అంటున్నాడు ప్రభు. అవునా? ఎందుకంటే మనకు అలాగే ఇస్తున్నాడు ఆయన. నేను మీకు ఎలాగ చేశానో మీరు కూడా ఇంకొకరికి అలాగే చేయండి అంటున్నాడు. ఆయన ఎంత త్యాగపూరితమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించాడో మనల్ని కూడా అలాగే జీవించమంటున్నాడు. కానీ దానికి ఆపోజిట్ గా మనం జీవిస్తున్నాం. చెప్పాలంటే అంత స్వార్థపూరితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అందుకే ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని మనం జీవించట్లేదు అనేది వాస్తవం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ 8th chapter 16 and 17 verses మనం చూస్తే 16-17 వచనాలు మనం చూసినట్లయితే, when the even was come, they brought unto him many that were possessed with devils, and he cast out the spirits with his word and healed all that were sick,
that it might be fulfilled which was spoken by Isaiah the prophet, saying himself took our infirmities and bear our sicknesses. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారి దగ్గరికి ఎంతమందిని అయితే రోగులు తీసుకొచ్చారో వారందరూ స్వస్థపరిచాడు. ఎంతమంది దయ్యాలు పట్టిన వారు వచ్చారో వారందరిని కూడా ఆయన విడిపించాడు. ఇది దేనికి రుజువుగా ఉందంటే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం నెరవేర్చడానికి ఇది జరిగింది అని. అంటే నీ స్వస్థత, నీ యొక్క విడుదల ఎక్కడుందో తెలుసా? నీ యొక్క స్వస్థత, నీ విడుదల ఆయన యొక్క గాయాల్లో ఉంది. హల్లెలూయా. నీ విడుదల ఆయన శ్రమలో ఉంది. గాయపడిన, సిలువ వేయబడిన క్రీస్తును ఆశ్రయించినప్పుడే నీకు స్వస్థత కలుగుద్ది. హింసించబడినటువంటి యేసు క్రీస్తు నువ్వు ఆశ్రయించినప్పుడే నీకు విడుదల దొరుకుద్ది. నీకు స్వస్థత కావాలంటే ఆయన గాయముల ద్వారానే, నీకు విడుదల కావాలంటే ఆయన పొందిన శ్రమల వల్లే నీకు విడుదల. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. హీబ్రూస్ 9th chapter 28th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. So Christ was once offered to bear the sins of many, and unto them that look for him shall he appear the second time without sin unto salvation. Hallelujah. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను, చూడండి, మనందరి పాపముల నిమిత్తము భరించుటకు, మన పాపాలని భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. మనందరి పాపము నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు. అయితే ఆయన ప్రత్యక్షమవుతాడంట. ఎవరి కొరకు, ఎవరికి ప్రత్యక్షమవుతాడు? ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారో. ఎందుకు ప్రత్యక్షమవుతాడంట? వారికి రక్షణను ఇవ్వటానికి. ఇప్పుడు మనం పొందుకున్న రక్షణ పరిపూర్ణమైనది కాదు. దీనికి సంబంధించి కూడా ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఆయన నుంచి పొందుకుంటున్న ప్రేమ పరిపూర్ణమైనది కాదు. ఇప్పుడు ఆయన ద్వారా పొందుకుంటున్నటువంటి శాంతి పరిపూర్ణమైనది కాదు. ఏ రోజైతే ఆయన ముఖాముఖి కలుసుకుంటామో, ఎదురుగా కలుసుకుంటామో, ఆయన కలుసుకుంటామో, అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి రక్షణను గాని, శాంతిని గాని, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని గాని పొందుకుంటాం. ఆమేన్. సో వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని రక్షించడానికి ఆయన రెండవ మారు వస్తాడు, వారికి ప్రత్యక్షమవుతాడు అని. హల్లెలూయా. అసలు మనకి ఎదురు చూపులన్నీ కూడా మన జీవితంలో లోక సంబంధమైన ఎప్పుడు జరుగుతాయా? లోక సంబంధమైన మేలులు, లాభాలు, ప్రమోషన్లు, ఉద్యోగాలు, లేకపోతే పెళ్లిళ్ళు, పిల్లలు, ఈ లోక సంబంధమైన ఎప్పుడు జరుగుతాయా అనే ఎదురు చూపే తప్ప ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూపు ఎంతమంది క్రైస్తవుల్లో ఉంది? ఆ ఎదురు చూపు ఎవరికి ఉంటుందో తెలుసా? ఆయన త్యాగానికి తగినట్టుగా జీవిస్తున్న వారిలోనే ఆ ఎదురు చూపు ఉంటుంది ప్రభు కోసం. ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న వారే ఎదురు చూస్తారు ఆ ప్రభు కోసం. మిగిలిన వాళ్ళందరూ ఈ లోక సంబంధం వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి మీరు, నేను దేని కొరకు ఎదురు చూస్తున్నాం? రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఆ తర్వాత ఏం చేద్దాం, ప్లానింగ్స్ కదా. తప్పులేదు అందులో. కానీ అన్నిటికీ పైన, అన్నిటికంటే ప్రాముఖ్యముగా మన ఎదురు చూపు ఎవరి కోసం? మన పాపములు ఆయన మీద వేసుకోవటమే కాదండి, అసలు ఏం జరిగిందో సిలువలో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 2 Corinthians 5th chapter 21st verse 21వ వచనం.
For he hath made him to be sin for us, who knew no sin, that we might be made the righteousness of God in him. చదవమా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగునట్లు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. జీసస్ క్రైస్ట్ వాజ్ మేడ్ సిన్. మన పాపాలన్నీ ఆయన మీద పడి ఆయన ఏమి చేయబడ్డాడండి? పాపముగా చేయబడ్డాడంట. అంటే జస్ట్ ట్రై టు ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. దేవుడు పరిశుద్ధుడు, పాపం ఉన్న చోట ఉండడు. దేవుడు ఉన్న చోట పాపము కూడా ఉండదు. అలాంటి ప్రభువు, అలాంటి పరిశుద్ధుడైన యేసు ప్రభువు పాపముగా చేయబడ్డాడంట. అంటే ఎంత పినకిల్ ఆఫ్ సాక్రిఫైస్. ఈ రోజున మనము ఏదన్నా మంచి పని చేయటానికి కొంచెం కష్టపడటానికి కూడా ఇష్టపడం. ఒకవేళ దానివల్ల మనకి లాభం కలుగుద్దన్నా కూడా ఇష్టపడం. అలాంటిది మనకేమీ లాభం లేకుండా ఎదుటోడికి లాభం కలుగుద్దంటే, నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని పణంగా ఎవడన్నా పడతాడండి? ఎవడన్నా? నీకేం లాభం ఉండదు, ఎదుటోడికి లాభం జరుగుద్ది. ప్రాణం పెడతాడు ఎవడన్నా? అట్లా పెట్టాడు. అమ్మా, పాపముగా చేయబడ్డాడైనా లేదు, అదే సిలువలో ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే మన పాపం అంతా ఆయన మీద సిలువలో అండి. పుట్టినప్పుడు పాపం లేదు, జీవితంలో పాపం లేదు ఆయనలో. ఆయన సిలువ ఎక్కిన తర్వాత మన పాపం అంతా కూడా ఆయన మీద వేయబడింది. ఎంత వేయబడిందంటే ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే హీ వాజ్ కంప్లీట్లీ బికమ్ ఎ సిన్. అంటే ఎంత పాపం మరి? మనందరి పాపం కదా. అందుకే ఇంతకుముందు చదివిన వచనాన్ని మళ్ళీ ఇంకోసారి చదవండి. ఇంతకుముందు చదివిన వచ్చింది, దీనికి మీకు అర్థమవుద్ది. అప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28. అందుకే ఈసారి వచ్చేటప్పుడు ఆయన పాపము లేకుండా అనుంది. అంటే మొదటిసారి వచ్చినప్పుడు పాపముతో పాపిగా వచ్చాడని కాదు, ఆయన పాపముగా చేయబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 మనం చదివినట్లయితే చూడండి, ఇక్కడ చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. సో క్రైస్ట్ వాజ్ వన్స్ ఆఫర్డ్ టు బేర్ ద సిన్స్ ఆఫ్ మెనీ. అనేకుల పాపములను ఆయన మీద వేసుకోవడానికి ఆయన ఒకసారి అర్పింపబడ్డాడు. అండ్ unto them that look for him shall he appear the second time without sin. తమ కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆయన పుట్టుక పాపము లేనిదే, ఆయన జీవితం పాపము లేనిదే. ఆ శిలువ మరణం, ఎందుకని ఆ త్యాగాన్ని అంతగా మనం పొగుడుతున్నాం, ఆ త్యాగాన్ని ఎందుకు అంతగా మనం చేస్తున్నాం అంటే, అసలు పాపమే ఎరుగినటువంటి దేవుడు, పాపం అనేదే తెలియనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నీకోసం నా కోసం పాపముగా చేయబడ్డాడు. అంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేయబడినాయి కాబట్టి. అందుకే కదా పాపము ఉన్న చోట పరిశుద్ధుడు ఉండలేడు కాబట్టి తండ్రి అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు తండ్రితో ఏకమై ఉన్నాడు, ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా తండ్రితో ఏకమయ్యే ఉన్నాడు. ఆ సిలువ ఎక్కిన తర్వాతే తండ్రి అతనికి దూరం అయిపోయింది. ఎందుకంటే ఆ సిలువలో మనం అందరి పాపం ఆయన మీద పడిపోయి ఆయన పాపముగా చేయబడ్డాడంట. ఎంత త్యాగం అండి అసలు అది! అంత అవసరమా ఎవరికన్నా? మనం ఎలాంటి రోజుల్లో ఉన్నాం? నిన్నటి దినాన గ్రైమ్ స్టైన్ గారిని, ఆయన ఇద్దరు కుమారుల్ని కాల్చి సజీవ దహనం చేసినటువంటి వ్యక్తిని మంచి ప్రవర్తన అని చెప్పి విడుదల చేశారు. ఏమండి? మంచి ప్రవర్తన మూలంగా విడుదల చేశారు నిన్న. సరే, విడుదల చేశారు, సరే.
విడుదల పొంది వాడు జైలుకి వెళ్ళి వచ్చిన వాడి పరిస్థితి ఎలా ఉండాలి? లేదంటే పశ్చాత్తాపం కలగాలి కదా. అరే నేను వాళ్ళని చంపాను, పాపం ఇద్దరు చిన్నపిల్లలు, ఆయనంటే ఏదైనా పాపం చేసాడు అనుకోవచ్చు వాళ్ళ దృష్టిలో, వాళ్ళని చంపాను కదా. మరి ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏం చేశారు తెలుసా? దండలేసి ఆయన ఊరేగిస్తా జై శ్రీరామ్ అంట. ఆలోచించండి ఎలా ఉందో సమాజం. అంటే వారి విజ్ఞతకి విడిచిపెట్టాలి మనం. ఒక నరహత్య చేసినటువంటి వ్యక్తి జైలు నుంచి విడుదలైతే అతనికి దండేసి వెల్కమ్ చెప్పటం అనేది ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించండి. సరే ఆవేశంలోనో ఇంకేదో విధంగా జరిగినా కానీ హత్యే. కానీ ఇక్కడ జరిగింది అలా కాదు. కుట్రపూరితంగా కావాలని ప్లాన్ చేసి, ఎంతో కాలంగా ప్లాన్ చేసి, ఆ రాత్రిపూట ఆయన ఇద్దరు పిల్లలతో వస్తున్నప్పుడు జీపు లోపల పెట్టేసి బయట నుంచి తాళాలు వేసేసి డోర్లు వేసేసి నిప్పంటిచ్చేశారు జీపు మొత్తానికి, ఇద్దరు చిన్నపిల్లలతో సహా. అది మానవ నైజం. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవ రూపములో జీవించే దైవ నైజాన్ని చూపించాడు. హల్లెలూయా. దేవుని ప్రేమను చూపించాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు. అందుకని ఇంకో వచనం చూపిస్తాను, మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే, John Gospel 1st chapter 29th words. The next day John seeth Jesus coming unto him and said, Behold the Lamb of God, which taketh away the sin of the world. చదవమ్మా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. లోకములో ఉన్న మనుష్యుల పాపములు అని లేదండి, ఇక్కడ ఏమనుంది? లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపము అంతా మోసుకొని వెళ్ళే దేవుని, అందుకే ఆయన పాపముగా చేయబడ్డాడు. He was made sin for us. నీ కోసం నా కోసం పరిశుద్ధుడు పాపముగా చేయబడటానికి ఒప్పుకునే త్యాగం చేశాడంటే దానికి మించిన త్యాగం ఏమైనా ఉందా? అంత త్యాగము చేసింది నువ్వు నేను ఈ లోకములో ఆయన సాక్షులుగా, ఆయన శిష్యులుగా జీవించాలని, రక్షించబడాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని. మరి అంత త్యాగానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? 98-99% క్రైస్తవులందరూ కూడా ఆ అద్భుతమైనటువంటి, మనం ఊహించలేనటువంటి త్యాగాన్ని అవమానపరిచే విధంగానే జీవిస్తున్నారు తప్ప ఆ త్యాగానికి తగిన జీవితాన్ని జీవించట్లేదు. ఒకసారి ఆలోచించండి. ద లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్, ఆ త్యాగం యొక్క ఆ పరిధిని చూడండి. పరిశుద్ధుడు పాపముగా చేయబట్టాం. జస్ట్ ఇమాజిన్. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter 2nd chapter 24th verse. Whom his own self bare our sins in his own body on the tree, that we being dead to sins should live unto righteousness, by whose stripes ye were healed. చదవమ్మా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయం జీవించినట్లు. జాగ్రత్తగా గమనించండి. ఆయన పాపముగా చేయబడింది, అంత త్యాగము చేసింది దేనికోసం అంటే మనం పాపం విషయంలో ఏమవ్వాలంట? చనిపోవాలి. నీతి విషయమై జీవించినట్లు. నీతి విషయంలో ఎలా ఉండాలంట? జీవించి ఉండాలి. అలా ఉండినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పని చేశాడయ్యానంటే
ఎందుకు ఆ పని చేశాడంటే నువ్వు నేను పాపం విషయంలో చనిపోయిన వారిగా ఉండాలి, నీతి విషయంలో సజీవులుగా ఉండాలని. ఎందుకు ఆ తండ్రి ఆ కిడ్నీ అమ్మి ఆ బిడ్డ ఫీజు కట్టాడు అని అంటే ఆ బిడ్డ బాగా చదువుకొని ప్రయోజకుడు అవ్వాలని, గాలి తిరుగులు తిరగాలని కాదు. అలాగే మన ప్రభువు మన కొరకు సిలువలో పాపముగా చేయబడింది. నువ్వు నేను పాపం విషయంలో ఏమవ్వాలి? చనిపోవాలి, మరణించాలి. కానీ తెలుసా ఏం జరుగుతుందో? నీతి విషయంలో మరణించి పాపం విషయంలో సజీవులుగా ఉన్నారు ఈ రోజున క్రైస్తవులు. అంటే ఆయన కోరుకున్న దానికి ఆపోజిట్లో ఉన్నారు. అంటే ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని జీవించట్లేదు. త్యాగానికి తగిన జీవితాన్ని జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాదు ఆ త్యాగములోనే, ఆ యొక్క శిలువ మరణములోనే మన స్వస్థత ఉంది. ఆ శిలువ మరణంలోనే మన యొక్క రక్షణ ఉంది. అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ ఒక్క త్యాగం ఏదైతే ఉందో మనల్ని రక్షణను కలిగజేస్తుంది. మనకి రక్షణను, స్వస్థతను, శాంతిని, సమాధానాన్ని, మన అవసరాలు తీర్చడం. కానీ అసలు ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలో అలా జీవించడానికి కావాల్సినటువంటి సహాయకుడైనటువంటి పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించింది ఆ శిలువ త్యాగమే. ఆ శిలువ త్యాగం లేకపోతే పరిశుద్ధాత్ముడిని పొందుకునే అవకాశం నీకు నాకు ఉండేది కాదు. ఆ పరిశుద్ధాత్ముని సహాయం లేకపోతే మనము ఆ త్యాగమునకు తగిన జీవితాన్ని జీవించలేం. అవర్ హీలింగ్ ఈజ్ ఇన్ హిస్ స్ట్రైప్స్, అవర్ సాల్వేషన్ ఇన్ హిస్ సాక్రిఫైస్, అవర్ పీస్ ఈజ్ ఇన్ హిస్ చాస్టైజ్మెంట్. మన శాంతి ఆయనకు విధించబడిన శిక్ష ద్వారా మనకు శాంతి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అందరికీ ఎక్కువ కాలం బతకాలని ఇష్టం కదా, ఏమండి? అందరికీ ఎక్కువ కాలం బతకాలని ఇష్టం. 70 ఏళ్ళోడు కూడా ఇంకా బతకాలని అనుకుంటాడు. దానికోసం డైటింగ్లు కానీ, మందులు కానీ, ఏది కావాలంటే అది చేస్తుంటాడు. ఆ మనిషి బతకాలని చెప్పి అవసరమైతే ఆస్తులు, బిల్డింగులు ఇవన్నీ కూడా అమ్మేసి మరి ట్రీట్మెంట్లు చేపిస్తారు. ఎంతకాలం కోసం? ఎంతకాలం కోసం? ఒక 70, 80, ఇంకో 5 సంవత్సరాలు పెరగడం కోసం. అరే అసలు మరణమే లేనటువంటి నిత్య జీవాన్ని యేసు ప్రభు వారు ఉచితంగా ఆఫర్ చేస్తున్నాడు ఆయన సిలువ ద్వారా. ఉచితముగా ఇటర్నల్ లైఫ్, అంటే మరణమే లేనటువంటి జీవితాన్ని ప్రభు వారు నీకు ఇస్తానని ఆయన ఆహ్వానిస్తుంటే దాన్ని వదులుకొని ఈ లోకంలో బతికే కొద్ది కాలము, ఆ కాలాన్ని ఇంకొద్ది కాలమే ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు మానవుడు. కానీ క్రైస్తవులు కూడా అలాగే ఉండటం అనేది ఎంతో అవమానకరం, బాధాకరం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనానికి వెళదాం. 5th వర్డ్స్. But he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, and with his stripes we are healed. చదవమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. అది సంగతి. మనం ఏదైతే ట్రాన్స్గ్రెషన్స్ అంటే వయలేషన్ ఆఫ్ లా, మనం ఏదైతే చేయకూడని చేశామో ధర్మశాస్త్రాన్ని బట్టి, లేదంటే దేవుడు చేయొద్దనవి ఏదైతే మనం చేశామో వాటిని బట్టి ఆయన గాయపరచబడ్డాడంట. మన దోషములను బట్టి, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత, పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. మనకి శాంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆయన మీద పడినటువంటి శిక్ష వలన. గుర్తుపెట్టుకోండి. వేర్ ఈస్ అవర్ పీస్? అవర్ పీస్ ఈస్ ఇన్ హిస్ చాస్టైజ్మెంట్ ఆన్ ద క్రాస్. వేర్ ఈస్ అవర్ సాల్వేషన్? అవర్ సాల్వేషన్ ఈస్ ఇన్ హిస్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. వేర్ ఈస్ అవర్ హీలింగ్? అవర్ హీలింగ్ ఈస్ ఇన్ హిస్ స్ట్రైప్స్ ఆన్ ద క్రాస్. మన రక్షణ ఆయన శిలువ త్యాగములో ఉన్నది. మన రక్షణ ఆయన శిలువ త్యాగములో ఉన్నది. మన స్వస్థత ఆయన దెబ్బల్లో ఉన్నది.
మన శాంతి ఆయన మీద పడిన శిక్షలో ఉన్నది. సమస్తము ఆ శిలువ త్యాగములోనే ఇమిడి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. దెర్ ఈస్ నథింగ్ వీ కెన్ గెట్ ఆర్ హ్యావ్ వితౌట్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగము ద్వారా తప్ప ఇక దేని నుంచి కూడా మనం ఏమీ పొందుకోలేము. గుర్తుపెట్టుకోండి, మనం కలిగి ఉన్న రక్షణతో పాటుగా సమస్తము కూడా ఆ శిలువ త్యాగం వలనే మనం పొందుకొని ఉన్నాం. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దిస్. దాన్ని మనం గ్రహించాలి, దాన్ని మనం అర్థము చేసుకోవాలి, దానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 1 Corinthians 15 chapter 3rd verse. For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures. చదవమ్మా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము. జాగ్రత్తగా గమనించండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. పాపం ఏం తెలుసండి అజ్ఞానులకి, అన్యులకి ఏం తెలుసండి? వాక్యము తెలియదు కదా. తెలియక ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఆయన దేవుడంట 3 మేకులు పీక్కోలేకపోయాడు, అది చేయలేపాడు, ఇది చేయపాడు. ఆయన ఆ విధంగా మరణించిన దేనికి? లేఖనములన్నీ కూడా నెరవేర్చబడటం కోసం. లేఖనముల నెరవేర్పే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. లేఖనముల యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం. లేఖనముల యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము. అదేవిధంగా లేఖనముల యొక్క నెరవేర్పే ఆయన 2వ రాకడగా కూడా జరగబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది తెలియని వాడు ఏదన్నా మాట్లాడతాడు. వాడు మాట్లాడిన దానికి మళ్ళీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మూర్ఖులతో మాట్లాడితే మనం కూడా మూర్ఖులమే, ఫూల్స్ తో మాట్లాడితే మనం కూడా ఫూల్స్ అవుతామని బైబిల్ చెప్తా ఉంది. నో నీడ్ టు ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఏ ఫూల్. ఒక మూర్ఖుడికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, చెప్పే ప్రయత్నం చేయొద్దు. పందుల ముందు ముత్యాలు వేయొద్దు. అది మన డ్యూటీ. ప్రభు చేయొద్దన్నది చేయకూడదండి. మనం చేయమన్నది చేస్తే చాలు, సువార్త ప్రకటిస్తే చాలు. నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించాలని ఆజ్ఞను అనుసరించి జీవిస్తే చాలు. ఆత్మల రక్షణ కొరకు పనిచేస్తే చాలు. అప్పుడు ఆ త్యాగానికి తగిన జీవితాన్ని మనం జీవించినట్టు. లేదంటే అనవసరంగా ఆ పందులు తిరగబడి చంపితే ఉపయోగం ఉంది చెప్పండి? ఆ జీవితం ప్రభు చేయొద్దన్నది చేసి. రీసెంట్గా ఒక హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగింది. న్యూస్లో చూశాను నేను. అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు, ముస్లిం. తను ఇంకొక 3 రోజుల్లో పెళ్ళంట అబ్బాయిది. కానీ అబ్బాయిని నరికి చంపేశారు. దానికి కారణం ఏంటంటే ఆ అబ్బాయి కూడా ఒక రౌడీ షీటరు. అంతకుముందు ఆ అబ్బాయి కూడా ఎన్నో ఇలాంటివి చేశాడు. అయితే ఆ అబ్బాయి వదిలేశాడని చెప్పి చెప్తున్నారు మరి అందరూ. ఆ అబ్బాయిది ఒక వీడియో కూడా పెట్టారు. ఏదో బిజినెస్ స్టార్ట్ చేసుకొని అందరితో చెప్తున్నాడు. చాలా మంచి పెద్ద స్టేజ్లో ఉన్నాడులేండి. చెప్తున్నాడు, నేను అన్ని వదిలేశాను, అందులో ఏమీ లేదు, జైళ్ళు ఈ తప్ప ఏమీ లేదు, మీరు కూడా రౌడీ చేసినట్లాంటి వదిలేయండి, అన్ని మానేసి చక్క ఏదైనా పని చేసుకోండి అని చెప్పాడు కూడా. కానీ ఏం జరిగిందండి? చంపేశారు. పాపానికి శిక్ష అలాగే ఉంటుంది. మనం చేసిన పాపాలకు కూడా అంతకంటే భయంకరమైన శిక్ష ఉండాలి. కానీ అది ఎందుకు లేదో తెలుసా నీకు నాకు ఈ రోజున? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగం వలన. పాత నిబంధన ఏం చెప్తా ఉందంటే
ఎన్ని ఆజ్ఞలైతే మనం అనుసరించాలో కొన్ని వేలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి చేయకపోయినా అన్ని చేయనట్టే. అంటే ఏ ఒక్క పాపం చేసినా అన్ని పాపాలు చేసినట్టే అని పాత నిబంధన చెప్తా ఉంది. దాని ప్రకారంగా చూస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. మనము హంతకులమే, మనము విగ్రహారాధికులమే, మనము వ్యభిచారులమే, మనము దొంగలమే, మనం అన్నీ కూడా మనమే. కానీ ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా తన జీవితంలో మన కోసం ఆయన దాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. Galatians 3rd chapter 13th verse. Christ hath redeemed us from the curse of the law, being made a curse for us. For it is written, cursed is everyone that hangeth on a tree, that the blessing of Abraham might come on the Gentiles through Jesus Christ, that we might receive the promise of the Spirit through faith. చదవమ్మా. క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసము శాపమై, మనలో ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నాడు పౌలు. ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం ఏమి చేయబడ్డాడని చూసాం ఇందాక. పాపముగా చేయబడ్డాడు. అంతేకాదు అదే సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కోసం నా కోసం ఏం చేయబడ్డాడు తెలుసా? ఆయన శాపముగా చేయబడ్డాడు. He has become curse. చదవమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు, విశ్వాసం వల్ల మనకు లభించినట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలిగెను. అన్యజనులకు కలిగెను. 13 చదివారా మొత్తం? ఆహా, ఇది 13-14 కలిసి. చదవండి మొత్తం. నేను చదివింది బాగా రావడానికి చదవండి. చూడండి. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై, క్రీస్తు మన కోసం ఏమయ్యాడండి? ఆయన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడును అని వ్రాయబడి ఉన్నది. అది సంగతి. పరిశుద్ధుడు అయిన ప్రభువు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆశీర్వాదమైనటువంటి దేవుడు, ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు మన కొరకు ఏం చేయబడ్డాడు? శాపముగా చేయబడ్డాడు. అంటే అసలు వెలుగు చీకటి ఎట్లాగో అంత వ్యత్యాసం. అంటే ఎంత గొప్ప త్యాగమో చూడండి. ఎవరు ఇష్టపడతారండి అలా చేయబడటానికి? ఎవరు ఇష్టపడతారు? ఆయన ఇష్టపడ్డాడంటే నిన్నెంత ప్రేమించాడో ఆలోచించు ఒకసారి. పరిశుద్ధుడైన దేవుడు పాపముగా చేయబడ్డాడు సిలువలో. ఆశీర్వాదమైనటువంటి దేవుడు శాపముగా చేయబడ్డాడు సిలువలో. ఎందుకంటే నిన్ను నన్ను చెప్పాం కదా, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి తప్పించడానికి. ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటంటే నువ్వు తప్పు చేస్తే శిక్ష భరించాల్సిందే. కత్తికి కత్తి, కంటికి కన్ను, పంటికి పన్ను. అది ధర్మశాస్త్రం. కానీ కొత్త నిబంధనలో ఆయన కృపను తీసుకొని వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. మన సిలువలో మన పాపమంతా ఆయన మీద వేసుకొని పాపముగా చేయబడ్డాడు. మనకు రావాల్సిన శాపమంతా ఆయన మీద వేసుకొని శాపముగా చేయబడ్డాడు. ఆ త్యాగానికి తగినటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవిస్తున్నామా? నో. ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో. ఎవడన్నా ఎస్ అన్నాడంటే వాడు అబద్ధం చెప్తున్నట్టే, వాడిని వాడు మోసం చేసుకుంటున్నట్టే. నో. అయితే ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మనము ఆ యొక్క త్యాగానికి తగిన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6th verse. All we like sheep have gone astray. We have turned everyone to his own way. And the Lord hath laid on him the iniquity of us all. చదవమ్మా.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అందుకే నేను చెప్తాను, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వేరు అనుకునే వాళ్ళకి ఈ క్లారిటీ కావాలి. యెహోవా దేవుడు వేరు, తండ్రి దేవుడు వేరు, యేసు ప్రభు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనుకుంటే పొరపాటు. ఒకవేళ అలా అనుకుంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకనంటే మనం పాపాలు చేస్తే ఇంకొకళ్ళ మీద వేయటం ఏమండి? నేను పాపం చేస్తే ఇంకొకళ్ళ మీద వేస్తే అది న్యాయమైన తీర్పా? కాదు. కానీ నేను పాపం చేస్తే ఆ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాను అనుకోండి, అప్పుడు అది ఎంతో ప్రేమామయుడు, కరుణామయుడు అనేటువంటి దేవుడిగా ఆయన పిలువబడతాడు. సో ఇక్కడ యేసు ప్రభు వారి మీద మనందరి పాపాలను వేయటం అనేది తండ్రి అయిన దేవుడు చేసినటువంటి అన్యాయమైన తీర్పు కాదు. ఎందుకనంటే ఆ తండ్రి, ఆ దేవుడే యేసు క్రీస్తు రూపములో ఈ లోకానికి వచ్చి తన మీదే మన పాపములను వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరం కూడా ఒకప్పుడు దారి తప్పిపోయిన వాళ్ళం. మనందరినీ ఆయన ఏం చేశాడంటే తీసుకొచ్చి ఆయన మందలో కలిపాడు. ఆయన వచ్చింది దేనికోసం? తప్పిపోయిన వారిని వెదకి రక్షించడం కోసం కదా. మరి మనందరం తప్పిపోయిన వాళ్ళం కదా ఒకప్పుడు. ఇప్పుడు ఏమయ్యాం మనం చెప్పండి? వెదకి రక్షించబడ్డాం. రక్షించబడిన గొర్రెలు ఎక్కడుంటాయి? తప్పిపోయినప్పుడు ఎక్కడో ఉంటాయి, రక్షించబడిన తర్వాత ఎక్కడ ఉంటాయి? మందలో ఉంటాయి. ఎక్కడుంటాయండి? మందలో కాపరి యొక్క సంరక్షణలో ఉంటాయి. ఆ మందే సంఘము. ఏంటండి? ఆ మందే సంఘము. మనం సంఘములో లేకుండా సంఘం వెలుపట ఉంటే మనం తప్పిపోయిన వాళ్ళమే కానీ రక్షించబడిన వాళ్ళము కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మంద అయినటువంటి సంఘములో కాపరైనటువంటి క్రీస్తు అధ్యక్షతన జీవించటానికి ఇష్టము లేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నాడు? ఎవడు వాడికి తోచిన దారిలో వాడు పోయాడంట. ఈరోజు కూడా అంతే. ఎవడు తోచిన దారిలో వాడు పోతున్నారు. అంతేనా కదా? ఎవడు మార్గం వాడది, ఎవడు పద్ధతి వాడిది, ఎవడు ఇష్టం వాడిది. అంతేగాని ఆ మందలో రక్షించబడిన గొర్రెలు, తప్పిపోయి రక్షించబడిన గొర్రె ఎక్కడ ఉంటుంది? మందలో ఉంటుంది. ఒకసారి తప్పిపోయిన గొర్రె మళ్ళీ ఇంకోసారి తప్పిపోయే అవకాశం ఉండదు. ఎందుకనంటే అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒకసారి నేను తప్పిపోయాను కదా, ఈసారి జాగ్రత్తగా ఉండాలి, తప్పుకోకుండా ఉండాలని చూసుకుంటుంది అది. అంతేకాకుండా ఆ కాపరి కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అయితే ఈ రోజున జాగ్రత్తగా చూసుకోవటానికి కాపరి మనకున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన సంఘం అనే మంద కూడా ఉంది. అయితే రక్షించబడినామని చెప్పుకుంటున్నటువంటి వారు మందలో ఉండకుండా ఎవరి దారిన వాళ్ళు పోతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మాత్రమే ఈ అవకాశం, రెండవసారి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆ నోవాహు ఓడ తయారు చేసి ఆ ద్వారములు మూయబడేంత వరకే అవకాశం ఎవరికైనా. ఒకసారి ఆ ద్వారాలు మూయబడిన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేదు. అదే విధముగా సంఘము అనేటువంటి ఈ మంద మధ్యాకాశానికి ఎత్తబడే రోజు ఒకటి అతి త్వరలో రాబోతా ఉంది. నువ్వు సంఘం అనే మందలో నువ్వు లేకపోతే, నువ్వు విడిచిపెట్టబడితే ఆ తర్వాత అవకాశం లేదు నీకు. లెఫ్ట్ బిహైండ్ అని ఒక సినిమా కూడా తీశారు, చూడండి కావాలంటే వెళ్ళి. విడిచిపెట్టబడిన ఆయన త్యాగం ఎంత గొప్పదో మనకి తెలిసిన తర్వాత కూడా మనము ఆ త్యాగానికి తగిన జీవితాన్ని జీవించకపోతే, మరలా చెప్తున్నాను, సాతానుడి కంటే దుష్టులం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4
2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, బట్ నౌ ఇన్ క్రైస్ట్ జీసస్ ye whom sometimes were far off are made nigh by the blood of Jesus. ఈ రోజున ఆయనను తప్పిపోయినటువంటి దుష్టులుగా, పాపులుగా, దేవునికి దూరముగా ఉన్నటువంటి మనము ఒకప్పుడు ఈ రోజున ఆయనకు దగ్గరగా చేయబడ్డాం. దానికి కారణము ఆయన మన కొరకు చిందించిన రక్తము. The blood of Christ brought us nigh to God. The sacrifice on the cross has given us salvation. The punishment he took for us has given us peace. The stripes he has on his body healing us. Whatever we have today, we are today, is just because of the sacrifice of the Lord Jesus. చదవమ్మా. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. we were brought nigh or near to God by the blood of Jesus. ఆయన రక్తము మనల్ని ఆయనకి దగ్గర చేసింది దేవునికి. ఆయన దెబ్బలు మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాయి. ఆయన మన కొరకు భరించినటువంటి శిక్ష మనకు సమాధానాన్ని కలుగజేస్తా ఉంది. ఆయన ఆ శిలువ త్యాగము మనకు రక్షణను అనుగ్రహిస్తూ ఉంది. అంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణను, ఆయన ఇచ్చినటువంటి సమాధానమును, ఆయన త్యాగపూరితంగా ఏమేమి త్యాగము చేసి మనకి ఆ అర్హతలు లేదంటే ఆ యోగ్యతలు ఇచ్చాడో వాటిని మనం తృణీకరించిన వారమైతే మనకంటే భ్రష్టులు ఇంకా ఎవరు ఉండరు. హీఈస్ ఆస్కింగ్ us to live a life which is pleasing to him. ఈ యొక్క 13వ వచనం నుంచి 22 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మనము ఏమై ఉన్నామో దానికి కారణము ఆయన శిలువే, ఆయన శిలువ త్యాగమే. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. లెట్స్ రీడ్ Galatians 1st chapter 3rd, 4th and 5th verses. Grace be unto you and peace from God the Father and from our Lord Jesus Christ, who gave himself for our sins, that he might deliver us from this present evil world, according to the will of God and our Father, to whom be glory forever and ever. Amen. చదవమ్మా. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. చూడండి, మన తండ్రి అయిన దేవుని చిత్తము మన పట్ల ఏంటంటే క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. The reason why the Lord has surrendered or sacrificed himself on the cross is to deliver us from this present evil world. ఇప్పుడున్నటువంటి పాపపూరితమైనటువంటి ప్రపంచములో నుండి, అంటే పాపము నుండి మనల్ని విడిపించటానికి ఆయన తను తాను సమర్పించుకున్నాడు. మరి మనల్ని పాపము నుంచి విడిపించటానికి మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు పాపముగా చేయబడిన తర్వాత కూడా, ఆ త్యాగము తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా పాపము చేస్తే, పాపములోనే ఉంటే అది ఎంత భ్రష్టత్వంతో కూడిన జీవితం ఆలోచించండి. దట్స్ నాట్ ఎ లైఫ్
వర్ది ఆఫ్ హిస్ సాక్రిఫైస్. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెడతావో, పాపం విషయంలో మరణించిన వాడివే, నీతి విషయంలో జీవించిన వాడి వలె ఉంటావో, ఆయన మార్గంలో జీవిస్తావో, ఆయన చెప్పింది చేస్తావో, ఆయన చేయొద్దన్నది చేయకుండా ఉంటావో, ఎప్పుడైతే ఆయన మంద అనేటువంటి సంఘంలో ఉంటావో, ఎప్పుడైతే కాపరైనటువంటి ఆయన పాదాలని వెంబడిస్తూ నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తావో, అప్పుడే ఆ శిలువ త్యాగానికి తగిన జీవితాన్ని నువ్వు జీవించినట్టు. లేకపోతే కాదు. హి సెడ్, లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. ఒకే ఒక ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞ. అది నెరవేర్చిన వారే, అది జరిగించేవారే ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని జీవించేవారు. దాన్ని చేయని వారు ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని జీవించిన వారు కాదు. అలా కాని వారు క్రైస్తవులు కానే కాదు. వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అండ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ థింగ్. మేము చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు సందర్భాల్లో చెప్తూ ఉంటాం పిల్లలకి, అరే మీ నాన్న మీ అమ్మ ఎంతో కష్టపడి నీకు ఆ ఫీజులు అన్నీ కడుతున్నారా, నీకు అర్థం కావట్లా, ఎందుకురా ఆ ఫోన్లు, ఆ పబ్జి గేములు ఇవన్నీ ఎందుకురా, చదువుకోరా అని చెప్తాం. ఒకవేళ వాడు చదువుకున్నాడు అనుకోండి, బాగా వాళ్ళు పడిన కష్టాన్ని వాడు గౌరవించి దానికి తగిన జీవితాన్ని వాడు సంపాదించుకున్నట్టు. అలా చేయలేదనుకోండి, వాడంత భ్రష్టుడు ఇంకొకడు ఉన్నాడు. మీకు మంచి ఉదాహరణలతో కూడా చెప్పాను. అటువంటిది మరి దేవుడు సృష్టికర్త, పరిశుద్ధుడు పాపముగా చేయబడ్డాడు. ఆశీర్వాదమైనటువంటి దేవుడు, ఆశీర్వాదానికి కారణభూతుడైనటువంటి దేవుడు శాపముగా చేయబడ్డాడు. ఆయన స్వరక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన చిందించిన రక్తమే మనల్ని ఆయనకి దగ్గరగా తీసుకొచ్చింది. ఆయన దెబ్బలే మనల్ని స్వస్థతకు కారణమైంది. ఆయన జీవించినటువంటి ఆ దరిద్రముతో కూడినటువంటి జీవితమే మనకు సమృద్ధిని కలుగజేసింది. ఆయన శిలువ త్యాగమే మనకు రక్షణను అనుగ్రహించింది. కాబట్టి మనందరము కూడా ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని జీవిద్దాం. ఆమేన్. లెట్ us all seek his grace to live a life worthy of his sacrifice. ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని జీవించటానికి కావలసిన కృపను ఇవ్వమని ప్రభువుని ప్రార్థిద్దాం. అందరు లేచి నిలబడితే విల్ ప్రే టు గాడ్. యేసయ్యా, నీ త్యాగానికి తగినటువంటి జీవితాన్ని జీవించే కృపను నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి, విశ్వాస సంబంధమైన కార్యములు చేయాలి, పశ్చాత్తాపానికి సంబంధించిన జీవితాన్ని కూడా మనం జీవించాలి. గడిచిన వారం పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి వాక్యాన్ని విన్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. నిజముగా మనము ప్రభు యొక్క త్యాగమును తెలిసిన వారమా, ఎరిగిన వారమా కాదా? ఎరిగిన వారమైతే, మనం ఏమై ఉన్నామో తెలిసిన వారమైతే పశ్చాత్తాపం మనలో కలిగిందా లేదా? పశ్చాత్తాపం కలిగిన వాడు ఏమి చేస్తాడో, ఎలా జీవిస్తాడో వాక్యము ద్వారా గడిచిన వారం మనం విన్నాం. మరి ఈ రోజున ఆ శిలువ త్యాగమునకు తగిన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ శిలువ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు. నీ త్యాగము మేము ఊహించలేనిది, వర్ణించలేనిది ప్రభువా. మాకు అర్థమైన కొంతలోనే అది ఎంతో మాకు బాధను కలిగిస్తూ ఉంది. ఇంత ప్రేమ మా మీద కలిగి ఉన్నావా తండ్రి? దానికి తిరిగి మేము ఏం చేస్తున్నామయ్యా? నీ త్యాగానికి తగిన జీవితాన్ని జీవించట్లేదు. నీ త్యాగానికి తగిన జీవితాన్ని మేము జీవించట్లేదు ప్రభువా. నీ కృపను మాకు ఇవ్వండి. ఈ రోజున ఎన్నో శుభ శుక్రవారాలు జరిగిపోయినాయి, ఎన్నో పునరుద్ధాన దినాలు జరిగిపోయినాయి, ఎన్నో సంవత్సరాలు మా జీవితంలో గడిచిపోయినాయి, కానీ ఇంకా నీ త్యాగానికి తగిన జీవితాన్ని మేము జీవించట్లేదు. ఈరోజు ప్రభువా, నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ త్యాగానికి తగిన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ క్షణం తర్వాత మా జీవితాన్ని
పూర్తిగా నీ మార్గంలో జీవించడానికి సహాయం చేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ us. God bless us. We are all blessed.